టైలర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం నుండి తమకు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ మహంకాళి స్టేజ్లో మహంకాళి టైలర్ల అసోసియేషన్ కార్యక్రమంలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన టైలర్స్లకు, దర్జీ కులస్తులకు తెలంగాణ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దర్జీ కులస్తులకు అర్హులైన వారందరికీ అందేలా చూస్తానని ఆయన తెలిపారు. నాకు చెప్పినప్పుడు ఫస్ట్ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఆఫీస్ ఇప్పుడే ఓపెన్ చేశారు కాబట్టి అసలు ఇష్యూస్ ఏమున్నాయి, ఏ ఇష్యూస్ మనం డిస్కస్ చేస్తే సాల్వ్ చేయడానికి అవకాశాలు ఉంటాయో మీరు ఒక కమిటీ మీటింగ్లో కూర్చొని మాట్లాడుకొని ఏదైతే మనం చేయగలుగుతామో అది చేద్దాం డెఫినెట్గా. కానీ ఏ ఇష్యూ అన్నీ ఒకటేసారి అడిగితే ఏ పని కూడా జరగదు. దీంట్లో ఏది జరగడానికి అవకాశాలు ఉన్నాయి అది డెఫినెట్గా మనం చేద్దాం. ఇక్కడ బజార్లో మీకు అందరూ తెలుసు, టైలర్స్ కానీ ఓనర్స్ కానీ మీకు ఎప్పటి నుంచి అభినవ సంవత్సరాలు 50-60 సంవత్సరాల నుంచి ఉన్నాయి, యథావిధిగా కొనసాగుతుంది. దాంతోపాటు ఇప్పుడు మేలు సంఘం ఉంది, మీ ఆధ్వర్యంలో పేదవాళ్ళు పెళ్లి చేస్తారు ఎగ్జిబిషన్ విధంగా. చాలా కార్యక్రమాలు మీరు కూడా తీసుకుంటారు. అయితే దీంట్లో మీరు కానీ మీ కుటుంబం కానీ ఇంకేం చేస్తే మేలు జరుగుతుంది, ప్రభుత్వం నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, మేము ఏం చేయడానికి అవకాశం ఉంటుంది, లేదు ఇక్కడ బజార్లో మీకు ఏమన్నా వెసులుబాటు కల్పించడానికి ఏమన్నా అవకాశాలు ఉంటే మీటింగ్స్ ఫస్ట్ డిస్కస్ చేయండి. వరికి ఏంటంటే మీటింగ్ పెట్టుకుంటే పాయింట్స్ ఏం మాట్లాడాలని కూడా కన్ఫ్యూజన్ మీకు ఆ కన్ఫ్యూజన్ కాకుండా మీరు ఫస్ట్ కమిటీలో మీటింగ్ పెట్టుకోండి. మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఏ ఇష్యూస్ మాట్లాడదాం, ఏవైతే సాధ్యమైంది సాధ్యం కానీ ఎట్లా. ఇప్పుడు కరెంటు సబ్సిడీ మీద ఇవ్వమంటుంది, ఎక్కడ ఇవ్వాలి, ఇప్పుడు ఒక ఏరియాకు ఒక ప్రాంతానికి వర్తించేది ఓవరాల్గా స్టేటా లేకపోతే హైదరాబాద్ ఎక్కడెక్కడ ఉందని మీరు ఐడెంటిఫై ఎట్లా చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు అవన్నీ మాట్లాడుకున్న తర్వాత డెఫినెట్గా మా దృష్టి తీసుకొచ్చినప్పుడు మన పరిధిలో కూడా ఎంతవరకు సాధ్యమవుతాయి, లేదు ప్రభుత్వ పరిధిలో ఎంతవరకు సాధ్యమవుతాయో అవన్నీ మాట్లాడుకోవడానికి